నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తప్పకుండానమ్మ. కర్కాటక రాశి ఇది ఒక రకంగా చెప్పాలంటే జలరాశి, ఆలోచనలో కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటటువంటి రాశుల్లో కర్కాటక రాశి. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఈ కర్కాటక రాశి వారికి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా మరి పునర్వసు నక్షత్రము 4వ పాదం ఉంటుంది, పుష్యమి నక్షత్రం 4 పాదాలు దీంట్లో ఉంటాయి. ముఖ్యంగా దీనివల్లనే వాళ్ళ సెన్సిటివ్నెస్లకి ముఖ్య కారణం అవుతుంది. ప్రతి కార్యక్రమం వాళ్ళు అనుకున్నది జరగక మానసిక డిప్రెషన్స్ ఎక్కువ అవుతాయి ఈ నక్షత్రం వాళ్ళకి. ప్లస్ ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు అంటే ఈ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ పాదాలు కలిగినటువంటి నక్షత్రాల వారు ప్లస్ కర్కాటక రాశి వారికి మరి ఒక రకంగా చెప్పాలంటే సెప్టెంబర్ 14 వరకు కుజగ్రహం యొక్క అనుకూలత వీరికి బాగుందనే చెప్పాలి. అంటే 3వ రాశిలో ఆయన ఉండటం ద్వారా చక్కగా క్రయ విక్రయాదులు లేకపోతే సంతానపరంగా మంచి అంటే వారికి ఉద్యోగం లభించటం, దాని ద్వారా వీరు ఏదైనా వారిని చూడడానికి ప్రయాణం చేయటం, లేకపోతే వీరు ఏదైనా సరే సంతానం గురించి ఒక బిల్డింగ్ కట్టాలనో లేకపోతే సంతానానికి సంబంధించి ఒక అపార్ట్మెంట్ ఏదైనా కొనాలనో అనుకుంటే దాన్ని విక్రయించటం, అంటే దాని పరంగా ధైర్యం చేయటం. ముఖ్యంగా కుజుడు పరాక్రమవంతుడు, ధైర్యశాలి, మంచి యాటిట్యూడ్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఇది చేయాలంటే చేయాల్సిందే ఎంత కష్టమైనా సరే. మరి అలాంటిది ఆ కుజగ్రహమే 3వ స్థానంలో ఉండటం కర్కాటక రాశి వారికి ఒక రకంగా అనుకూలమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రయాణం అనుకుంటే అప్పు చేసినా వెళ్ళిపోవాల్సిందే. ఈ 15 వరకు, సెప్టెంబర్ 15 వరకు అనుకుంటే వెళ్ళిపోవాల్సింది అంతే. అంటే ఆల్రెడీ బిగిన్ అయింది ఒక 25 రోజులు బట్టి, ఇంకో 20 రోజులు 45 రోజులు ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వారికి కుజగ్రహ అనుగ్రహం బాగుందనే చెప్పుకోవాలి. సంతానపరంగా, సెన్సెక్స్ పరంగా ఏదైనా లాభం కలగడానికి, అంతర్గతంగా వాళ్ళు ఏదైనా దాచిపెట్టిన సొమ్ము కూడా వీళ్ళకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఈ టైంలో. దానివల్ల ఏంటంటే లేనిపోయిన నరఘోష కుటుంబ వ్యవస్థలో, అంటే కుటుంబ వ్యవస్థ అంటే ఎక్కడో కాదు, అన్నదమ్ములు ఒక్కసారి ఘోష ఏమీ చేయలేరు, సంతోషపడ్డట్టు నటిస్తారు, కానీ అక్కడ వీళ్ళకేమీ దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆ గ్రహం అంత పాదుకుపోయి ఉంది ఆ 3వ స్థానంలో, అంటే అనుకూలంగానే ఉంటుంది, నో ప్రాబ్లం. అయితే ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం యొక్క దృష్టి 6 మీద పడటం ద్వారా ఉద్యోగానికి సంబంధించి వీరు ఏదైనా దూరంగా ప్రమోషన్ రావచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబానికి దూరంగా రావాలని కొంచెం మానసికంగా వేదం ఉంటుంది, కానీ మంచి యూజు. ఈ కుజగ్రహ దృష్టి పడిందంటే ఉద్యోగం రావాల్సిందే, వాళ్ళు ఎంతటి సమాధానం అయినా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది ఎప్పుడు సెప్టెంబర్ 15 తర్వాత. గృహానికి కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది, అది ఒక మానసిక బాధ. కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని రీచేంజింగ్ చేసుకుంటారు, ఇది లాభమే కదా, దీనివల్ల నేను ఇల్లు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే బండి కొనుక్కోవచ్చు, ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళకి వాళ్ళు సమర్థించుకుంటారు. ఎందుకంటే ఈయన శుభుడు కర్కాటక రాశి వాళ్ళకి, ఆయన ఏ స్థానంలో ఉన్నా వాళ్ళకి వాళ్ళు దాన్ని గెయిన్ చేసుకుంటూ ఉంటారు మూమెంట్స్ని. వాళ్ళకున్న ఆలోచన శక్తి అంత పదునుగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. 15 తర్వాత కాస్త కుజగ్రహం అక్కడ ఉండటం ద్వారా ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే భార్యతో కొంచెం గృహంలో అనుకోకుండా ఇందాక చెప్పిన గృహ పరిస్థితులను బట్టి కొంచెం తగాదాలు, మూమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన దృష్టి మారిపోతూ ఉంటుంది. ఆయన దృష్టి మళ్ళీ సప్తమం మీద పడేసరికి ఏంటంటే గృహంలో సరైన సౌఖ్యం ఉండదు. అది అన్నదమ్ముల వల్ల కావచ్చు, లేకపోతే వీరు చేసే ఉద్యోగరీత్యా కావచ్చు, ఇందాక చెప్పాం కదా, అట్లా ఎక్కడో అక్కడ వాళ్ళకి సమస్యాత్మకం అవుతుంది. ఇప్పటి వరకు విద్యార్థులకి బాగానే ఉంటుంది, తర్వాత విద్యార్థులకి సెప్టెంబర్ 15 తర్వాత కొంచెం ఫ్లక్చువేషన్స్ ప్రారంభమవుతాయి, వాళ్ళ ఆలోచన తత్వం మారిపోతుంది. సంఘం మీద ఎక్కువ, లేకపోతే ఉద్యోగం మీద అవసరం లేనంటే ఏ ర్యాపిడో నడపడము, ఇలాంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అంటే కుటుంబ పరిస్థితుల్లో లోపం వల్ల కొంతమందికి జాతకంలో ఇది ఒక యోగంగా మారచ్చు. ర్యాపిడో కారు నడపడం ద్వారా ఎర్నింగ్ ఆఫ్ మనీ కావచ్చు. కొంతమంది ఏంటంటే జలసాగా కూడా తిరుగుతారు, తండ్రి బండి కొనిస్తాడు, జలసాగా ర్యాపిడో, మరి వాళ్ళు జలసాలు తీరాలంటే ఏం చేయాలి, డబ్బులు వస్తాయి కదా, దాని ద్వారా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అవసరం లేకుండా చేస్తే ఇట్లాగే ఉంటుంది. అట్లాగే విద్యార్థులకి విద్య మీద కొంత అకుంఠిత దీక్ష పోతుంది సెప్టెంబర్ 15 తర్వాత. అందుకని కుజగ్రహానికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమో తల్లిదండ్రులైనా లేకపోతే వీళ్ళైనా పాటించడం మంచిది. అన్నదమ్ములతో గృహ సంబంధిత విషయాలలో కొంత వీరి భార్యతో ఎక్కడో అక్కడ కొంచెం మెలికలు వచ్చి వీళ్ళకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త వహించండి. ముఖ్యంగా సూర్యగ్రహం ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయంలో రవికేతువులు, బుధుడు ఉండటం ద్వారా కొన్ని క్రయ విక్రయాదులు, ఆస్తిపాస్తులు అమ్ముకోవడం ద్వారా కొంత అనుకూలమైనటువంటి ధనప్రాప్తి కలుగుతోంది. కానీ అదే సమయంలో
తండ్రి యొక్క బంధువుల వలన కానీ కుటుంబంలో కొంత వ్యవస్థలో మాట పట్టింపులు కలగటం, ఈ రవి బుధ కేతువులు కలవటం ద్వారా డబ్బు వస్తుంది వీళ్ళకి. గవర్నమెంట్ జాబ్స్ ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ద్వారా కావచ్చు, ఏదో రకంగా వీళ్ళకి డబ్బు వచ్చి పడుతుంది. బాగుంటుంది. కేతువు ద్వితీయంలో ఉండటం, రవితో కలిసి ఉన్నాడు కదా, తండ్రి కూడా ఒకసారి అమ్మేసి కూడా ఇస్తాడు తండ్రి. అంటే కుటుంబపరంగా కొంత అనుకూలం ఉంటుంది, కానీ కుటుంబ స్థానం మీద కూడా ఈ ప్రభావం. ఎందుకంటే 2 పాపగ్రహాలు రవికేతువులు ఉంటే ఏమవుతుంది, ఎంత ఆపుకున్నా ఉన్నా గబాలన మాట ఒత్తిడి వలన, ఇందాక అనుకున్నట్టుగా ఫీలింగ్స్, నేను అనే అహంకారం వలన, నా మాటే నెగ్గాలి అనుకోవడం వలన కుటుంబంలో ఒకసారి తండ్రితో రావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే కొత్తగా పరిచయమైన వాళ్ళు ఉంటారు, వారితో ధనపరమైనటువంటి, లేకపోతే ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ క్రయ విక్రయాలు చేస్తారు కదా వ్యాపారపరంగా, వ్యాపారస్తులు కానీ వాళ్ళు కానీ మాటతోనే పోగొట్టుకుంటారు. వచ్చే అవకాశాలు కూడా కొన్ని చేజార్చుకుంటారు. కాబట్టి ఈ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. రవి బుధ కేతువులు, బుధుడు అనుకూలమైనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి. రవి కేతువులు కొంచెం మాట కంట్రోల్లో ఉంచుకోవాలి, అప్పుడు డబ్బు బ్రహ్మాండంగా వస్తుంది. ఎంత కోపం వచ్చినా అంచుకోండి, ఎంత అహంకారం ఇక్కడికి ఎత్తకుండా కాలు కింద నలిపేసేయండి. ఎందుకంటే రాహుకేతువులతో కలిసి సెప్టెంబర్ 17 వరకు ఉండటం వలన వీళ్ళ ఆత్మవిశ్వాసం ఉండాల్సింది కాస్త రాహు కేతువుల యొక్క లింకు వలన ఏముండవు, అవి కొంచెం ఎలాబరేట్ కావమ్మా, పుచించుకుపోతాయి, ఆలోచనలే మారిపోతాయి వాళ్ళవి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానికి తోడు కర్కాటక రాశి వారికి ధనకారకుడైనటువంటి 12లో గురుడు ఉండటం ద్వారా ఏమంటే ఉద్యోగానికి సంబంధించి వాళ్ళు కొంచెం మారాల్సిన అవసరం కూడా వస్తుంది, దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. కుజుడు వలన వస్తుంది, గురుడు వలన వస్తుంది. కాబట్టి ధనం పెరిగే అవకాశం ఉంటుంది. దూరం వెళ్ళినా ఉద్యోగంలో ప్రమోషన్ పెరుగుతుంది, చక్కగా పెరుగుతుంది. సో అన్ని సక్రమంగా జరగాలి, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడానికి ఏదైనా పరిహారం ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళు దత్తాత్రేయ అనుగ్రహం వలన వీళ్ళు చక్కగా ఆర్థికంగా విసులుబాటుగా, దూరంగా ఉన్న కొత్త ప్రదేశాల్లో ఉన్న ఉద్యోగరీత్యా ఆర్థికంగా బాగుంటుంది. కొంచెం ఆ మానసికంగా సంక్షోభాలను తట్టుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి రాహు వలన సమస్యలు ఎక్కువగా ఉన్నాయమ్మా. అష్టమ రాహు అంత మంచిది కాదు. ఉద్యోగంలో అకస్మాత్తుగా మార్పులు రావచ్చు, లేకపోతే నష్టపోవచ్చు, ధనపరమైన సమస్యలు కావచ్చు. కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము దోషప్రదం. కాబట్టి దుర్గాదేవి ఆరాధన కర్కాటక రాశి వారికి అన్ని విధాల శోభప్రదం. ఎప్పటి వరకు అంటే దాదాపుగా ఒక 1 year పాటు వీళ్ళు దుర్గాదేవిని ఎక్కువ ఆరాధించుకోవాలి. ఆకస్మికంగా పిచ్చి ఆలోచనలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని వలన కూడా ఏంటంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా, కొంత ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళకి కూడా మార్పులు చేర్పుల వలన ఇక్కడ రాకపోయినా అక్కడ ఇబ్బందులు పడేవాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రాహుగ్రహానికి మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు ఒకసారి అంటే జపం చేయిస్తారు, ఒకసారి అంటే హోమం, కానీ వచ్చేవన్నీ కూడా ఇప్పుడు దసరాల్లో అమ్మవారికి కాబట్టి ప్రదక్షిణాలు చేయటం, చండీ హోమాలు లాంటి వాటిల్లో వాళ్ళు కూడా పాల్గొనటం, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవి గురువుల్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మీరు పోర్ట్ఫోలియో అనేది మీరు దాన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆలోచనల్ని ఎప్పటికప్పుడు గట్టిగా పట్టుకోకపోతే ఈ రాహు అనేవాడు మనల్ని భక్షించే అవకాశం ఉంటుంది. కొంతమందికి నేను నెగిటివ్ మాట్లాడను, కొంతమందికి అది ఏంటంటే ఇలా ఉరేసినట్టు ఉంటుంది పరిస్థితి. జాగ్రత్తగా ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓం దుర్గాయే నమః, ఓం దుర్గాయే నమః. ఇప్పుడు భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది మొన్న, ఏదో అవతార్ మహావతారు నరసింహ అని. దాంట్లో చూడండి, అది భక్తి అంటే. ఏదో కాసేపు కూర్చొని మనం చేసేసి వాళ్ళల్లా చేసామని చెప్పుకోకండి. ఎప్పటికప్పుడు లోపల అమ్మవారి నామస్మరణ కర్కాటక రాశి వారికి ఓం దుర్గాయే నమః అని ఉంటేనే ఆవిడ శక్తి ఆరాలాగా పనిచేస్తుంది. కాబట్టి అదొక్కటి దుర్గాదేవిని ఆరాధించండి. మిగతా గ్రహాలు వాళ్ళు మల్టిపుల్గా చేస్తూనే ఉంటారు ఫ్లక్చువేషన్స్. దుర్గాదేవి ఆరాధనతో చాలా వరకు కమిట్మెంట్స్ అనేవి మీకు కావాల్సింది అవుతుంది, అవసరం లేని పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా దుర్గాదేవిని ప్రార్థన చేయండి, మీ లైఫ్కి డోకా ఉండదు. తప్పకుండా గురుగారు, కర్కాటక రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది సెప్టెంబర్లో? వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి, ఏ దైవాన్ని ఆరాధించాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం తల్లి. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.